తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి మొత్తం 9 నామినేషన్లు దాఖలైనట్లు ఆర్ఓ రాంభూపాల్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తన 3వ సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. గ్రెస్ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ నామినేషన్ అట్టహాసంగా జరిగింది. స్థానికంగా ఉన్న పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా ఆయన ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. వేమిరెడ్డి దంపతులపై సినీ నటి శ్రీరెడ్డి విమర్శలు చేయడాన్ని బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన టీడీపీ మహిళా నేతలు ఖండించారు. నీతి జాతి లేని మనిషి శ్రీరెడ్డి వీపీఆర్ దంపతులపై పేటీఎం బ్యాచ్ రాసిన స్క్రిప్ట్ చదవటం సిగ్గుచేటన్నారు. కనిగిరి కాంగ్రెస్ అభ్యర్థి దేవరపల్లి సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఒంగోలు బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పులివెందుల కూటమి అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పులివెందులలోని ఆర్డీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఆర్డీఓకు అందించారు. కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మదనపల్లిలో ఆ పార్టీ నేతలు ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని 31వ వార్డు పరిధిలోని కురవంక నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సమయంలో డీజేలను అనుమతించేది లేదని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. పుంగనూరు పట్టణంలో అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అబ్జర్వర్ కవిత మన్నెకిరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ నవీద్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజనకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అంబాజీపేట మండలం వాకలగరువులో పి గన్నవరం వైసీపీ శ్రేణులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు పాల్గొన్నారు. మెంటాడలో అరకు కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత బహిరంగ సభలో మాట్లాడారు. దేశానికి వెన్నెముక నరేంద్ర మోదీ అని, ప్రపంచం గర్వించదగ్గ దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నరసన్నపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ధర్మాన కృష్ణదాస్ అన్నను గెలిపించి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పోలాకి మండలం జొన్నాం గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి బుధవారం రాత్రి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జీలుగుమిల్లి మండల కేంద్రంలో పసుపులేటి రాము ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరాయి. కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు 50,000 మెజార్టీతో గెలవడం ఖాయమని గడ్డమనుగు అన్నారు. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున తానేటి వనిత 3వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు పార్లమెంట్ స్థానానికి బుధవారం 13 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని ఈ నెల 22న నామినేషన్ వేయగా ఆయన తరపున శ్రీనివాసరెడ్డి మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కొల్లూరు మండల పరిధిలోని చిలుమూరు లంక, సుగ్గున లంక, ఈవూరు లంక, చింతలంక, పెదలంక, పెసర్ల లంక గ్రామాలలో మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని విప్పర్తి ఓట్లను అభ్యర్థించారు. హోళగుంద మండలం కేంద్రంలో స్థానిక బాలాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ శాఖల ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ శోభయాత్ర నిర్వహించారు. తిరువూరు పట్టణంలోని 19-20వ వార్డులో టీడీపీ కూటమి అభ్యర్థి కొటికలపూడి శ్రీనివాసరావుకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. స్థానికంగా ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ పార్టీ ఏర్పడితే ప్రవేశపెట్టబోయే సూపర్ 6 పథకాలను వివరించారు. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం గోకుల్ నగర్ గ్రామంలో బుధవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జరగనున్న అరకు పార్లమెంట్ ఎన్నికల్లో గిరిజన హక్కులు చట్టాలపై అవగాహన ఉన్న ఇండియా కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థినే గెలిపించాలని అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు కోరారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరుగుతున్న వారాహి విజయబేరి బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.